అంగన్వాడీ సెంటర్లలో ఎప్పటికప్పుడు పిల్లల హాజరు వివరాలతో పాటు సెంటర్లో ఉన్న సరుకుల వివరాల రికార్డులను నమోదు చేయాలని ఎడపల్లి తహసీల్దార్ మోతీసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామంలో గల మంజుల అంగన్వాడీ సెంటర్ను శనివారం రోజున ఆకస్మికంగా పరిశీలించారు. పిల్లల హాజరు పట్టికతో పాటు సరుకుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 3 రోజులుగా సరుకుల వివరాల నమోదు పట్టికలో నమోదు చేయకపోవడంతో అంగన్వాడీ టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు వండిపెట్టిన భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్ ఉన్నారు. ఇంకొకసారి స్టార్ట్ చేసిన అప్డేట్ ఉన్నారు. సాయంత్రానికి పిల్లలకి ఎన్నింటి అప్పుడు స్టార్ట్ చేసిన రాష్ట్రం నెక్స్ట్ టైం అసలు ఎవరు అందులో మీ మీద ఇక్కడ బాగా వీక్ ఉన్నది ఏమమ్మా ఈ మోది కావాలి. ఈ స్టాక్ ఎన్ని రోజులు ఇస్తుంది? ఎన్ని రోజులు ఇస్తారు? 1 month ఒకసారి ఇస్తారు సార్. ఆయన కాంట్రాక్ట్ బోధన నుంచి వస్తారు. ఎక్స్ కాంట్రాక్టర్ ఆయన కాదు సార్, వేరే ఎక్స్ రెగ్యులర్ సార్ ఏమన్నా ఇచ్చేస్తారు? 15 days ఒకసారి అయిపోతారు. ఖచ్చితంగా ఇస్తారు. బెడ్రెస్ట్ ఉన్న వాళ్ళకి నెలలో వాలంటీర్కి ఇస్తారు సార్. మిగిలిన వాళ్ళకు సార్. కాకపోతే ఎక్కువ మంది కోఆపరేషన్ చేస్తారు కదా, అంతేగాని కొంచెం లేట్ అయితే స్టార్ట్ చేసిన ఎప్పుడు 1 day కూడా కొట్టుకోవాలి కదా. అవును, మీటింగ్ అయినప్పుడు అక్కడ కొట్టుకుంటే ఫస్ట్ రాసుకోవచ్చు కదా. ఇంకొకసారి స్టార్ట్ చేసిన అప్డేట్ ఉన్నారు. సాయంత్రానికి పిల్లలకి ఎన్నింటి అప్పుడు స్టార్ట్ చేసిన రాష్ట్రం నెక్స్ట్ టైం అసలు ఎవరు అందులో మీ మీద ఇక్కడ బాగా వీక్ ఉన్నది ఏమమ్మా. అందులో భాగంగానే ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో స్టాక్ రిజిస్టర్ కానీ అటెండెన్స్ రిజిస్టర్ కానీ చూడడం జరిగింది. అయితే స్టాక్ రిజిస్టర్ ఆమె కొంత ఆలస్యంగా ఒక 2 days రాయలేదు. ఆమెకు ఫస్ట్ టైం అని మా వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం నుంచి అంగన్వాడీ టీచరు వారి విధులను సక్రమంగా నిర్వహించాలని వాళ్ళని హెచ్చరించడం జరిగింది.